గతంలో వైసీపీ అధికారంలో ఉండగా అనేక రకాలైన స్కాములు జరిగిన వాటన్నిటిని ఈ కూటమి ప్రభుత్వం బయటకు తీయటం మొదలుపెట్టింది. ఇప్పుడు తాజాగా రోజా ఆట కట్టు అనే విధంగా ఒక విజిలెన్స్ రిపోర్టు బయటకు రావటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్పెషల్లీ రోజా కూటమిలోను బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూటమిలోను ప్రకంపనలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఒక 119 కోట్ల రూపాయలు అమాంతం మింగేశారు అనే ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం ఉపక్రమిస్తుంది? రోజాని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే ఆవిడ నోరు, ఆవిడ దూకుడు చూసిన తరువాత కూటమిలో కూడా తెలుగుదేశం పార్టీలో ఎస్పెషల్లీ చాలామంది కార్యకర్తలు రోజా అరెస్టు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతేకాకుండా చాలామంది సామాన్య ప్రజానీకం కూడా ఆవిడ నోరు ఇంతలావును ఎందుకు పారేసుకుంటుంది, అలా పారేసుకుంటున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం చూస్తా ఎందుకు ఊరుకుంటుంది అనే ఒక అనుమానం కూడా సామాన్య ప్రజల్లో కూడా వచ్చింది. అలాంటి ఈ తరుణంలో ఇప్పుడు ఒక విజిలెన్స్ రిపోర్టు బాగా హల్చల్ చేస్తోంది. ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతోటి 119 కోట్ల రూపాయలు గోల్మాల్ అయిపోయాయి. అందులో చాలా వరకు నిధులు పక్కదారి మళ్ళీపోయాయి. ఈ నాయకులు ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళ జేబుల్లోకే వెళ్ళిపోయాయి. దీని అంతటికీ కారణమైన అప్పుడు శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఈ కేటాయింపులు చేయటం కానీ, లేకపోతే అప్పుడు క్రీడా శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా మీద కానీ ఎక్కువ దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. దీనికంటే ముందుగా గతంలో ఈ వల్లభనేని వంశీ అరెస్ట్ అప్పుడు కూడా యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఈ వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ, ఆర్కే రోజా వీళ్ళ అరెస్టు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరి కోరిక తీరే దశకు చేరుతుందా? ఎందుకంటే ఆల్రెడీ వల్లభనేని వంశీ అరెస్ట్ అయి ఉన్నాడు. ఆయన బెయిల్పై బయటకు వచ్చినా కూడా ఇప్పుడు ఒక విజిలెన్స్ రిపోర్టు మూలాన ఆయన సుప్రీంకోర్టులో, హైకోర్టు ఆయనకిచ్చిన బెయిల్ రద్దయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్రమ మైనింగ్లో దాదాపు 200 కోట్ల రూపాయలు దోచేశాడనే దాని మీద తమ వాదనని వినిపించుకోకుండానే హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది అని ఏపీ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ విజిలెన్స్ రిపోర్టుని 600 పేజీల రిపోర్టుని తమకి సీల్డ్ కవర్లో అందించాలి, దాని మీద మేము విచారణ చేస్తాము అనేది సుప్రీంకోర్టులో ఒక పక్కన నడుస్తుంటే ఇప్పుడు కొత్తగా ఈ ఆడుదాం ఆంధ్ర ఆర్కే రోజా పేకల మీదకి వచ్చి కూర్చుంది అనే చెప్పుకోవాలి. ఇందులో కూడా విజిలెన్స్ రిపోర్ట్లో కూడా చాలా రకాలైన అంశాలు బయటకు వచ్చాయి. వాడిన అరాకొర నిధులు కూడా నాసి రకం ఈ ఆట వస్తువులు కొనటానికి కానీ, అనేక రకాలుగా ఈ మ్యానిపులేషన్ చేయటానికి, దాంట్లోనూ ఈ ఆడుదాం ఆంధ్ర అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత చివరిలో ఒక సభ పెట్టడానికి జరిగిన కార్యక్రమంలో కూడా చాలా అవకతవకలు ఉన్నాయనేది విజిలెన్స్ రిపోర్టు చెబుతుంటే ఇక రోజా ఆట కట్టు అనే రకంగానే తయారైపోయింది. దీంతో పాటుగా మరొక రకంగా కూటమి ప్రభుత్వం మీద నోరు పారేసుకునే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా ఇందులో చెక్ పెట్టబోతూ ఉన్నారు. ఇద్దరికీ కలిసి జైలు ప్రాప్తి జరుగుతుంది అనే రకంగా ఇప్పుడు పరిస్థితులన్నీ దాపురించాయి. దీన్ని మరి దృష్టిలో పెట్టుకున్నారో ఏమో. గతంలోనే రోజా మీద కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. ఆవిడ విజయవాడలో ఇప్పుడు కూటమికి సంబంధించిన ఒక మంత్రి గారిని కలిసి దీని మీద ఈ రిపోర్టు వీటన్నిటిని తొక్కిపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని గత నెలన్నర కిందట వచ్చిన వార్తని ఇప్పుడు పటాపంచలు చేస్తూ విజిలెన్స్ రిపోర్టు తయారైపోయి ప్రభుత్వానికి అందించబడింది. చాలా రకాలుగా అందులో జరిగిన ఈ అవకతవకలు మొత్తం ఇప్పుడు బయటపడుతుంటే రోజా కూటమిలోనూ ఇటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూటమిలోనూ ప్రకంపనలు మొదలవమంటే మొదలవుకి ఏం చేస్తాయి?